నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. నెల్సన్ దిలీప్ కుమార్ డార్క్ హ్యూమర్ కావచ్చు, స్టైల్ కావచ్చు, మాస్ ఎలివేషన్స్ కావచ్చు, అలాగే మల్టిపుల్ సినిమా స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి సినిమాలో పెట్టడం వల్ల కావచ్చు, స్టోరీ పరంగా కూడా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల కావచ్చు, రజనీకాంత్ కెరీర్‌లో చాలా పెద్ద సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది వరుస డిజాస్టర్స్ ఉన్న సమయంలో. అయితే ఇప్పుడు ఈ ఆగస్ట్‌లో 'జైలర్ 2' సీక్వెల్ రిలీజ్ కాబోతుంది. దానికి హైప్ ఉంది. అంతా ఉంది. హైప్ ఉంటే ఆల్‌మోస్ట్ ఏ సినిమా అయినా సరే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే అందరూ భావిస్తారు. ప్రొడ్యూసర్స్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ఈవెన్ ఓటీటీ రైట్స్ అవన్నీ కూడా ఆల్‌మోస్ట్ సెటిల్ అయిపోయేటువంటి సేఫ్ జోన్‌లో ఉంటాయి. అందులోనూ 'జైలర్' ఆల్రెడీ హిట్ అవ్వడం వల్ల దాన్ని నాన్ థియేట్రికల్ రైట్స్ ఓటీటీ గాని, టీవీ రైట్స్ గాని అన్నీ కూడా అమ్ముడుపోయాయి. సో, ఆ వయసు కూడా సేఫ్‌గానే ఉంది. కాకపోతే ఈ సినిమాకి ఒక షాక్ మాత్రం టాలీవుడ్ ఇచ్చింది. అదేంటంటే ఈ సినిమాని ఇప్పుడు ఎగ్జిబిటర్స్ గాని, డిస్ట్రిబ్యూటర్స్ గాని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. దానికి కారణం ఏంటంటే దీనికి ఆల్రెడీ హైప్ ఉండడం వల్ల 60,00,00,000 మేకర్స్ అయితే కోట్ చేస్తూ ఉన్నారు థియేట్రికల్ రైట్స్. కాకపోతే డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ చేయాలంటే 100-110 కోట్ల దాకా అట్‌లీస్ట్ కలెక్షన్స్ వసూలు చేయాలి. ఇప్పటికే ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని అమ్ముడుపోయాయి. అందులోనూ ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాల విషయంలో మాత్రం సెలెక్టివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. అంటే తమిళ్ సినిమాలు, మలయాళ సినిమాలు థియేటర్‌లకు వస్తున్నప్పుడు వాళ్ళు సూపర్ స్టార్స్ అయినా సరే ఎంతో బావుందనిపించి ఓ పాజిటివ్ టాక్ వస్తే తప్ప అది సూపర్ స్టార్ సినిమా అయినా సరే చూసేటువంటి దృక్పథం కనిపించడం లేదు. అందుకే ఈవెన్ రజనీకాంత్ 'వేటయాన్' సినిమా ఫెయిల్ అయింది. ధనుష్ 'రాయన్' సినిమా కూడా ఊహించిన రేంజ్‌లో రాలేదు. అలాగే 'టొవినో థామ్సన్' సినిమాలైతే అసలు ఇప్పటివరకు కూడా టాలీవుడ్‌లో పెద్ద మార్కెట్ బేస్‌ని అయితే క్రియేట్ చేసుకోలేకపోయాయి. ఈ పరిస్థితులన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొంత ఈ సినిమా సీక్వెల్‌ని ఆ రేంజ్‌లో తీసుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఎట్లా అయినా సరే టాలీవుడ్ మార్కెట్‌ని ఇంకా క్యాప్చర్ చేయడానికి ఎందుకంటే తమిళనాడుతో పోల్చుకుంటే టాలీవుడ్ మార్కెట్ ఈవెన్ మనకి డబ్బింగ్ అయినప్పటికీ తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు మన దగ్గర కలెక్ట్ చేసేటువంటి వసూళ్లే ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఒక ఫ్యాక్టర్ యాడ్ చేద్దామని చెప్పి బాలయ్య బాబు అంటే బాలకృష్ణని కూడా ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్ కోసం సంప్రదించారు ఫిల్మ్ మేకర్స్. కానీ బాలకృష్ణ ఆఫర్‌ని రిజెక్ట్ చేయడంతో ఆ ఎమోషనల్ హుక్ ఏదైతే ఉందో అదైతే మిస్ అయింది. ఒకవేళ బాలకృష్ణ ఈ సినిమాలో ఉండుంటే తప్పకుండా డిస్ట్రిబ్యూటర్స్ గాని వీళ్ళు గాని ఆలోచించేవాళ్ళు కాదు. ఒకవైపు రజనీకాంత్ ఎంత ఇమేజ్ ఉందో ఇక్కడ తెలుగులో కూడా బాలకృష్ణ కూడా అదే స్థాయి ఇమేజ్, అదే స్థాయి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల ఖచ్చితంగా సినిమా గురించి తీసుకోవడానికి ఇంత ఆలోచించేవాళ్ళు కాదు. ఏదేమైనప్పటికీ బాలకృష్ణ నో చెప్పడంతో ఆ ఫ్యాక్టర్ కూడా రివర్స్‌లో వర్కౌట్ అయింది. సో, కాకపోతే ఈ సినిమాని ఎన్ఆర్ఐ పద్ధతిలో మొత్తం ఒక భారీ అమౌంట్‌లో ఇచ్చి తీసుకోవాలని చెప్పేసి ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే 'జైలర్ 1' సినిమా వచ్చినప్పుడు ప్రముఖ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగులో వీళ్ళందరూ కూడా కమిషన్ పద్ధతిలోనే ఈ సినిమాని తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఇంత హైప్ లేదు కాబట్టి, అది హిట్ అయినాక చాలా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సో, ఇప్పుడు ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి ఇలా కమిషన్ వైస్ ఎందుకు ఒకేసారి వసూలు చేసుకుందాం వీళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు 'జైలర్ 2'కి అది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు కూడా కమిషన్ బేస్‌లోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఏదేమైనప్పటికీ ఎంత పెద్ద స్టార్ అయినా సరే డబ్బింగ్ సినిమా వచ్చేసరికి ప్రేక్షకులు మాత్రం డిఫరెంట్‌గా రెస్పాండ్ అవుతున్నారు. మరి చూద్దాం ఈ 'జైలర్ 2' ఈ బాలారిష్టాల్ని టాలీవుడ్‌లో దాటుకొని ముందుకెళ్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.